బాగుంది. చక్కగా ఇంగు స్మెల్ వస్తుంది, మంచి భలే రుచిగా ఉందండి. హాయ్ అండి, తోతాపూర్ కాయలు అంటారు చూడండి, కలెక్టర్ కాయలు. అవి తీసుకున్నామండి 50 కాయలు. అవి తీసుకుని పొట్టంతా చెక్కేసి ఇలాగ సన్నగా పొడవుగా ముక్కల కింద కట్ చేసి ఉప్పులో ఊరేసేసామన్నమాట. ఇవి 50 కాయలండి, అంటే 25 కేజీలు అనమాట. 25 కేజీలు అంటే కేజీకి 2 కాయలు చొప్పున తూగినాయండి, పెద్ద పెద్ద కాయలు అనమాట. కేజీకి 150 గ్రాముల చొప్పున ఉప్పు కళ్ళు వేసి ఊరబెట్టేసామండి. ఒక 3 రోజులు ఊరిన తర్వాత నీళ్ళన్నీ, అంటే ఊట ఊరుతుంది కదండి, ఊట అంతా పిండేసి ఇలా ముక్కలు ఎండలో పెట్టేసామన్నమాట. 2 రోజులకి చక్కగా బాగా ఎండిపోనియండి. ఎందుకనంటే ఎండ కొంచెం బాగానే కాస్తుంది కాబట్టి త్వరగా ఎండిపోనియి అనమాట. పల్చగా ఆరేయాలండి. ఇలా కలిపేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసి కలిపాను అనమాట, అందుకని కొంచెం ఎల్లో కలర్లో కనిపిస్తున్నాయి. నేను తక్కువ మోతాదులో చూపిస్తున్నానండి, మీకు కూడా బాగా అర్థం అవడం కోసం. తర్వాత మళ్ళీ మాకు బిజినెస్ కోసం ఇంకా మేము చాలా ఎక్కువగా చేయాల్సి వస్తుంది. అలాగే ఈ ఊట ఏం చేశానంటే ఇది కూడా 2 రోజుల పాటు ఎండలో పెట్టామన్నమాట. చక్కగా వైట్గా ఉన్నాయి ముక్కలు, చక్కగా ఎండిపోయినాయి అనమాట. ఇప్పుడు ఇందులో కొన్ని ముక్కలు తీస్తానండి, తీసి మిక్సీ పడతాను. అది ఎందుకు మిక్సీ పడతాననేది మీకు చూపిస్తాను. కొంచెం కొంచెం వేసుకోవాలండి, ఎక్కువ ఎక్కువ వేసుకోకూడదు, మిక్సీ బ్లేడ్లు పాడైపోతాయి. ఇన్ని వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ఎంత చక్కగా మెత్తగా అయిందండి. ఇది ఇలా అయితే సరిపోతుంది అనమాట. ఇదిగోండి ఇదే విధంగా ఒక 3 ట్రిప్పులన్నా వేస్తానండి. సరిపోతుందండి ఈ మాత్రం. ఇదంతా ఎందుకు మిక్సీ పెట్టానంటే చక్క మెత్తగా ఇలాగా పొడికిన చేసుకున్నాం అనుకోండి, మనకు పచ్చడిలో చక్క గ్రేవీ బాగా వస్తుంది అనమాట. అందుకని ఈ విధంగా కొంచెం మిక్సీ పట్టుకోవాలి. మామిడికాయ ముక్కలు తీసి ఎండబెట్టేసిన తర్వాత ఈ ఊట కూడా ఒక 2 రోజులు ఎండలో పెట్టామండి. ఎండలో పెట్టేసరికి కొంచెం ఎక్కువగా ఉండే ఊట అంతా ఇలాగ తగ్గిందనమాట. ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. అడుగు వరకు వేయకూడదండి, కొంచెం ఇసుకలాగా ఉంటుంది. జాగ్రత్తగా పైపైన ఇలా పోసుకోవాలి. ఇదిగంటే ఇలా వేసేసుకున్న తర్వాత ఈ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి కిందకి మీదకి కలిపిన తర్వాత మిగిలిన ముక్కలు వేసుకుందాము. ఎవరికైనా సరే ఊట సరిపోదండి ఈ ముక్కలకి. అప్పుడు ఏం చేయాలంటే నీళ్ళు బాగా మరకబెట్టి ఆ వేడి నీళ్ళు పోసి చేసుకోవాలన్నమాట. ముక్కలు ఎక్కువైపోతాయి, ఇందులో వచ్చిన జ్యూస్ తక్కువైపోతుంది, కలవదు. ఇదిగోండి ఇంకా కొన్ని ముక్కలు వేస్తున్నాను. ఊట సరిపోలేదు కదండి, బాగా మరుగుతున్న నీళ్ళు పోస్తాను అనమాట. బాగా తిరగబడాలి నీళ్ళు, అప్పుడే ఇవన్నీ మెత్తపడతాయి.
ఇప్పుడు బాగా కలపాలండి. వేడిగా ఉంటుంది, చేయి పెట్టకూడదు. ఈ నీళ్ళన్నీ లాగేస్తాయి అన్నమాట, ముక్కలు లాగేసి చక్కగా మెత్తబడిపోతాయి. ఇదిగోండి, వేడి నీళ్ళు పోసాం కదా, వేడి నీళ్ళు చల్లారే వరకు కొద్దిసేపు ఇలా వదిలేయాలండి. ఈ లోపల ముక్కలు మెత్తబడతాయి. మెత్తబడిన తర్వాత అప్పుడు మనం కారం ఇవన్నీ కలుపుకుందాం. ఇదిగోండి, చక్కగా చల్లారిపోయిందండి. ముక్క కూడా చక్కగా మెత్తగా అయ్యింది. చూసారా? కొంచెం ఇలా పిసకాలన్నమాట. పిసికితే ముక్క కొంచెం ఇంకా కొంచెం మెత్తబడుతుంది. ఇదిగోండి, మనం మిక్సీ పట్టుకుని ఉంచుకున్నాం కదా మెంతులు, ఆవాల పిండి, ఇది వేసేసుకోవాలి. అలాగే ఇదిగోండి కారం, ఇదిగోండి నేను ఒక 30 కేజీ కారం వేస్తున్నానండి. ఇదంతా బాగా కలిపేయాలి. ఉప్పు మాత్రం నేను ముక్కలు కట్ చేసేటప్పుడే ఉప్పు కరెక్ట్గా వేసేస్తామండి. రుచికి సరిపడినంత ఉప్పు వేసేసి ముక్కలు నానబెట్టేస్తాం కదా, ఊరబెట్టేస్తాం కదా, ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చప్పుడైతే కనుక వేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసిన తర్వాత ముందే వేసేయకూడదండి. మంచి స్మెల్ వస్తుంది, మాకాయ స్మెల్. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ ఆయిల్ వేసేసుకోవాలి. ఇంకా కొంచెం ఆయిల్ కాచి చల్లార్చి ఉంచానండి. ఇది కూడా ఇంకొంచెం వేసుకోవాలి. మనం తాలింపు వేసిన ఆయిల్ సరిపోదు అన్నమాట. ఇప్పుడు ఇదంతా బాగా కలపాలి. ముద్దగా ఉన్నట్టుగా ఉంటుందండి మాగే పచ్చడి, విడిపోదు. ఇలా ఉంటుంది అన్నమాట. అందుకని మనం జాగ్రత్తగా కలపాలి. ఇదిగోండి, ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందామండి. ఉప్పు సరిపోతే కనుక ఉప్పు వేసుకోవాలి. సరిపోయిందండి, కరెక్ట్గా సరిపోయింది. ఉప్పు ఇంకే వేయాల్సిన అవసరం లేదు. చాలా బాగుంది. చక్కగా ఇంగు స్మెల్ వస్తుంది. మంచి భలే రుచిగా ఉందండి. ఇది ఒక 3 days 4 days ఊరింది అనుకోండి, చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట పచ్చడి. కొంచెం ఇలాగ మగ్గిన తర్వాత మనం డబ్బాలో వేసుకోవచ్చు. అసలు ఇది పెరుగన్నంలో వేసి తింటే ఒక్క ముక్క సరిపోతుందండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇదిగోండి, నేను గ్రేవీ రావటం కోసం అది ఇన్ని ముక్కలు అంటే ఒక 1/2 kg ముక్కలకి నేను మిక్సీ పెట్టానమాట. మిక్సీ పెట్టి పౌడర్ చేసి వేసాను. అలా వేసుకుంటే చక్కగా గ్రేవీ బాగా వస్తుందండి. అన్నంలో కలుపు తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో చక్కగా ఇంగువ వేసి తాలింపు వేసానేమో మంచి సువాసన వస్తుంది పచ్చడి. నేను గతంలో చేసిన మాగాయ పచ్చడికి అమెరికా నుంచి ఒక ఆవిడ రప్పించుకున్నారండి. ఆవిడ ఏం చెప్పిందంటే, 100కి మార్కులు వేయచ్చండి మీరు పెట్టిన మాగాయ పచ్చడికి, అంత రుచిగా ఉంది అని చెప్పేసి అన్నారు ఆవిడ. అప్పుడు ఎలా చేశాను, ఇప్పుడు కూడా సేమ్ అలాగే చేశాను. 2 years క్రింద చేశానండి, మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, చూడలేని వాళ్ళు, అటువంటి వాళ్ళు చూస్తారని ఈ విధంగా ప్రిపేర్ చేశాను. 50 కాయలు పచ్చడి అండి. ఇది ఎంత అయ్యింది. ఇది కొంచెం ప్రాసెస్ ఎక్కువ అవుతుంది, పచ్చడి కూడా చాలా తక్కువ అవుతుంది. ఇది ముక్కలు కోయడం, ఎండలో పెట్టడం, ఇదంతా కొంచెం పని ఎక్కువ ఉంటుంది.
అలాగే పచ్చడి కూడా చాలా తక్కువ అవుతుంది. అందుకని ఈ మాగాయ పచ్చడి కేజీ 900 రూపాయలు పెట్టామన్నమాట. ఫస్ట్ 900 రూపాయలే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా 900 రూపాయలే. ఓకేనండి. మరి పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.